యంగ్ లీడర్స్, గుడ్ మార్నింగ్. మై సెల్ఫ్ ఎస్ బాబు, సార్ డైరెక్టర్. మరి ఈరోజు అగ్రిఫీల్డ్కి రావడం జరిగింది. ఇందులో భాగంగా నా డౌన్లైన్లో సత్యనారాయణ గారు లాస్ట్ మంత్లోనే జాయిన్ అవ్వడం జరిగింది వెస్టేజ్ కంపెనీలోని. సారు మరి ఈ నెల 12% రీచ్ అయ్యారు. అయితే సార్కు ఓన్గా జీడి తోట ఉంది. ఆ జీడి తోట ఉన్నప్పుడు నేను సజెస్ట్ చేశాను అనమాట, సార్ మనకి ఆర్గానిక్ ఎక్సలెంట్ ప్రొడక్ట్స్ ఉన్న మన దగ్గర, అవి వాడితే మంచి రిజల్ట్ వస్తుందని చెప్పి నేను చెప్పడం జరిగింది. అందులో భాగంగా మరి సారు నిన్న అగ్రి ప్రొడక్ట్స్ తీసుకొని ఈరోజు అప్లై చేయడం జరుగుతుంది. అయితే వీళ్ళు కెమికల్ ప్రొడక్ట్స్, 3 రకాల కెమికల్ ప్రొడక్ట్స్ కూడా వాడుతున్నారు. అందులో భాగంగా మరి మన కంపెనీలో ఉన్న అగ్రి హ్యూమిక్ ఒకటి, అగ్రిమాస్ ఒకటి, అగ్రి 82 ఒకటి, ఈ 3 రకాలు కూడా వాటితో పాటుగా కలిపి వాడండి, మంచి రిజల్ట్ వస్తుంది. మన అగ్రికల్చర్ అయితే ఎక్సలెంట్, అన్నిటికీ 100% మంచి రిజల్ట్ ఉందని చెప్పి సజెస్ట్ చేయడం జరిగింది. అందులో భాగంగా ఈ రోజు మరి అప్లై చేయడం జరుగుతుంది. ఈ రోజు మరి ఇప్పుడున్న పరిస్థితుల్లోని రైతుకి కెమికల్ ప్రొడక్ట్స్ వాడడం వల్ల చాలా విపరీతమైన ఖర్చు పెరుగుతుంది. పంట దిగుబడి రావడానికి ఎక్కువగా ఖర్చు అవుతుంది. కాబట్టి ఈ రోజు ఆర్గానిక్ కూడా మరి అప్లై చేసేటట్టు ఉంటే మంచి దిగుబడితో పాటు నాణ్యత కూడా మంచి వస్తుందని చెప్పి సార్కి మోటివేషన్ చేయడం జరిగింది. ఇందులోని ఈ రోజు మరి తనకున్న ఓన్ జీడి తోటలోని సార్కున్న 1 ఎకరా జీడి తోటలోని సార్ అప్లై చేయడం జరుగుతుంది. మరి ఇక్కడ రైతులు కూడా చాలా మంది ఆసక్తిగా చూశారు మన ప్రొడక్ట్స్ ని. సార్ ఇది మంచి రిజల్ట్ వచ్చేటట్టు ఉంటే మేము కూడా ఈ ప్రొడక్ట్స్ వాడి మా తోటలకు మేము వాడుకోవడం జరుగుతుందని చెప్పి వాళ్ళు రైతులు కూడా చాలా మంది ఆసక్తితో చెప్తున్నారు. మరి ఈ రోజు ఇప్పుడున్న పరిస్థితుల్లోని ఇప్పుడు సెకండ్ స్ప్రే ఇస్తున్నారు ఈ తోటకి. మరి ఇంకొక 20 days పోయిన తర్వాత మళ్ళీ స్ప్రే ఇవ్వడానికి రావడం జరుగుతుంది. అప్పటికి మరి ఇప్పుడున్న క్రాప్ అయితే ఎలాగుందో మరి అప్పటికి ఎంత తేడా వస్తుందో మళ్ళీ సెకండ్ వీడియో చేయడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ, వన్ అండ్ ఆల్, విష్ యూ వెల్త్.